ఆవిడ ఏం చేస్తుంటుంది అంటే ఎప్పుడూ రక్షణ చేస్తుంటుంది. అసలు ఏ పేరు పెట్టకుండా అమ్మవారిని అమ్మా అంటే చాలు పలుకుతుంది ఆవిడే. ఈ భూమి రూపంలో ఉండే భూమాత ఆవిడే, నన్ను కన్న తల్లిగా జనకమాత ఆవిడే, గోమాతగా అసలు మొదటి నమస్కారం ఎవరికి అంటే అమ్మకే. అంటే పరబ్రహ్మ లక్షణములన్నీ ఎవరి ఎందుంటాయి అంటే అమ్మయిందే అని నిర్ధారించింది. కారణం ఆమెయే సృష్టికర్త, ఆమెయే స్థితికర్త, ఆమెయే ప్రళయకర్త. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కలిసిపోయిన సమాగమ స్వరూపానికే పరబ్రహ్మమని పిలుస్తారు. అమ్మ తన కడుపులో స్థానం ఇచ్చింది. ఈ లోపల ఏర్పడుతున్నటువంటి పిండం వంక చూస్తే ఏ 4వ నెలలోనో 5వ నెలలోనో ఉన్న పిండం వంక చూసినా భయం వేస్తుంది. ఒక 3 రోజులు భూమిలో చివికిపోయినటువంటి శరీరాన్ని చూసినా భయం వేస్తుంది. కానీ రెండూ కాదు, ఈ లోపల అమ్మ కడుపులో పిండం అంతా తయారైపోయిన తరువాత పాపపుణ్యాలు అనుభవించడానికి నీకు శరీరం ఇస్తున్నాను రా, ఇందులో ప్రవేశించమని మళ్ళీ ఆ శరీరంలోకి ఆ తల్లి ప్రవేశపెడుతోంది. అప్పుడు ఆ శరీరం ఎక్కడ నిర్మాణం అవుతోంది? ఇవ్వాలంటే 6 అడుగులు ఎత్తుని ఇలా ఉన్నాను, మా అమ్మ కడుపులో తయారైనప్పుడు నా చెయ్యంత పొడుగు కూడా ఉన్నానో లేదో నేను. ఆ అమ్మయందు ఆ కారుణ్య స్వరూపం అలా ఉంటుంది. అది లేనప్పుడు అసలు లోకంలో సృష్టి అన్న మాట లేదు.